నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నిరాశ, నిస్పృహ, ఎక్కడా కూడా అవకాశం దొరకట్లేదు, రాబోయే రోజుల్లో కనబడట్లేదు. అధికారంలోకి వస్తుంది పార్టీ అని ఎక్కడా కూడా భారతదేశ ప్రజలు సిద్ధంగా లేరు అధికారం అప్పగించడానికి. ఏదో ఒక ఎలిగేషను, అలజడి సృష్టించాలి. దానికి ముందు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఎకోసిస్టమ్ అంతా కూడా ఒక పిఆర్ స్టంట్ క్రియేట్ చేయాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం నాడు 10ంటికి ప్రెస్ మీట్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఆటం బాంబు, ఒక హైడ్రోజన్ బాంబు ఇంకెందుకు మొత్తం ఎక్స్పోజ్ చేయబోతున్నాడు అంటూ బుధవారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాని హోరెత్తిచ్చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం పిఆర్ టీం మొత్తం అంతా కూడా. ఓట్ చోరీ అన్నారు, రాహుల్ గాంధీ అన్నారు, ఇంకెక్కడ దొరికిపోయారన్నారు. గురువారం పొద్దున 10ంటికి స్టార్ట్ అవ్వాల్సింది ప్రిపేర్ అయినట్లేదు స్క్రిప్ట్, కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది ప్రెస్ మీట్ అంతా చూశాక ప్రెస్ మీట్లో ఎక్కడైనా కొత్తదనం ఉందా, ఆయన తీసుకొచ్చిన ఎలిగేషన్స్, ఆయన ఎవరి మీద తీసుకొని వచ్చాడు ఎలిగేషన్స్, అసలు ఏం చెప్దాం అనుకున్నాడు అనేది మొట్టమొదటి నుంచి చివరి దాకా విన్న ఒక్కరికి కూడా ఆఖరిలో కన్క్లూజన్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడే 2-3 విషయాలు, ఫస్ట్లోనేమో ఎప్పటిదాకా డూప్లికేట్ ఓటర్స్ గురించి అట్లా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ అక్కడ వర్కౌట్ కాలేదు. బీహార్లోనే కాంగ్రెస్ పార్టీ చాలామంది ఓటర్స్ని డిలీషన్ తీయమన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన తీసుకొచ్చింది డిలీషన్ ఆఫ్ ఓట్స్. ఎలక్షన్ కమిషన్ మీద ముఖ్యంగా ఎలిగేషన్ అంతా కూడా ఆయన ఈ సార్ ప్రాసెస్కి సంబంధించింది ఆపటానికి లేదు, కర్ణాటకలో ఓట్ చోరీ ఖచ్చితంగా జరిగింది, త్వరలో బయటకు రాబోతోంది. ఆల్రెడీ ఒక నియోజకవర్గం మీద హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చింది ఒక స్టేట్మెంటు. దాని గురించి కవర్ చేయటానికో ఈయన ముందే ఈ ప్రెస్ మీట్ పెట్టేశాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎలిగేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ మీద నెపం వేసి ఉంచాడు. ఎందుకంటే కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్ 16వ తారీఖు చాలా క్లియర్గా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలూరు కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గానికి సంబంధించిన నంజేగౌడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు అంటూ తీర్పిచ్చింది. ఆ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసు వీడియో సబ్మిట్ చేయలేదు, అంతా అవకతవకలు జరిగినాయి, మీరు 4 వారాల్లో కనుక దీనికి సంబంధించిందంతా సబ్మిట్ చేయాలి, రీకౌంట్ చేయాలి అంటూ హైకోర్టు సెప్టెంబర్ 16వ తారీఖు చాలా క్లియర్గా డైరెక్ట్ చేసింది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ని కర్ణాటకలో. ఇదే కాకుండా ఈ సార్ ప్రాసెస్ అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరిగింది అనే దాని మీద ప్రస్తుతం అక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ కొన్ని చర్యలు చేపట్టింది, ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అని. సో ఇవన్నీ కవరప్ చేయడానికే ముందు రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ హడావిడి చేశారు సెప్టెంబర్ 18వ తారీఖు. నెపం రేపు పొద్దున ఇవన్నీ ఇన్వాలిడేట్ అని చెప్తే హైకోర్టు, చూసారా నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ని తిట్టాను, అందుకే మా మీద ఇట్లా చర్యలు తీసుకున్నారు అనేది ఒకటి ముందు పెట్టడానికి. అన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పచ్చు, ఫాల్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఓటర్ డిలీషన్స్ జరిగినాయి డిసెంబర్ 19, 2022 అని చెప్పారు. రియాలిటీ ఏంటి అసలు? ఫైనల్ ఓటర్స్ రోలు జనవరి 5వ తారీఖు జరిగింది 2023లో. ఎలక్షన్స్ మార్చి 29 జరిగినాయి. నామినేషన్స్ ఏప్రిల్ 20వ తారీఖు జరిగింది. కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా పడుకున్నారు అప్పటిదాకా. ఏంటి నిద్రపోయారా, ఏం జరగకుండా అన్నది చెప్పాలి. వీళ్ళందరూ ఏం చేశారు, ఎక్కడ కూడా మరి ఇట్లా ఫేక్ డిలీషన్స్ జరిగినాయి అన్నది కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా పడుకున్నారు. రాహుల్ గాంధీ ఈయనొక్కడే కూడా భారతదేశంలో ఒక ఐక్యూ ఉన్నట్టుగా, ఐన్స్టైన్తో పాటు అంత ఐక్యూ ఉంది, ఇంకా ఎవరూ కూడా ఈయనకి ఐక్యూకి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. క్యాడర్ అంతా పడుకున్నారా అయింది ఇవంతా చెప్పాలి. ఆయన సెల్ఫ్ గోల్స్ ఎట్లా చేసుకుంటాడంటే, ఈ ఓట్ చోరీ అనేదంతా కూడా ఇప్పుడు మొదలైంది కాదు, 10-15 సంవత్సరాల కిందటే మొదలైంది. ఈ డెమోక్రసీ అంతా హైజాక్ అయిపోయింది అని గురువారం నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల కిందట ఉన్నదంతా కూడా 15 సంవత్సరాలు అంతా కూడా యూపీఏ ప్రభుత్వం. సో క్లియర్గా ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు.
ఆయన ఎక్స్పోజ్ చేసుకుంటమే కాకుండా ఆయన టార్గెట్ అంతా కూడా ఎలక్షన్ కమిషను జ్ఞానేష్ కుమార్ మీద కనబడుతుంది. ఎందుకంటే జ్ఞానేష్ కుమారే ఈ ఓటర్స్ డిలీషను సంబంధించి అలంద్ నియోజకవర్గంలో మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరిగిందనే, ఆయన అసలు 2022, 23లో ఎలక్షన్ కమిషనర్గానే లేడు. ఆయన జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ అయింది 2024లో కమిషనర్ అయింది. అంతకుముందు కార్పొరేషన్ సెక్టర్ దీనిలో ఉన్నాడు. సో రాహుల్ గాంధీ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, కార్పొరేషన్ సెక్టర్లో ఉన్న జ్ఞానేష్ కుమార్ ఈ రిగ్గింగ్ చేశాడని చెప్దాం అనుకుంటున్నాడా? మళ్ళీ అక్కడ సెల్ఫ్ ఎక్స్పోజ్ అయిపోయాడు ఆయన. ఇంకా క్లియర్గా ఆయన తీసుకొచ్చిన ఈ ఓట్ థెఫ్ట్ ఇవన్నీ చూస్తే ఆయన తీసుకొచ్చిన నియోజకవర్గంలో 1989 కాంగ్రెస్ లాస్ట్ గెలిచింది. 94 నుంచి 2023 దాకా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవలేదు. 2018లో ఆ నియోజకవర్గంలో బీజేపీ అతి కష్టం మీద కేవలం 617 ఓట్లతో ఎంతో మార్జిన్తో బీజేపీ గెలిచింది. ప్రస్తుతం డిలీషన్ ఆఫ్ ఓట్స్ 6000 జరిగినాయని చెప్తున్న నియోజకవర్గంలో ప్రస్తుతం గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఓట్ చోరీ చేసి గెలిచిందా అనేది రాహుల్ గాంధీయే చెప్పాలి. ఇప్పుడు అదే నడవబోతోంది డిలీషన్ ఆఫ్ ఓట్స్. ఇంకా ఫేక్ క్లెయిమ్ రాహుల్ గాంధీ చెప్పింది, ఎక్కడ డిలీషన్ ఆఫ్ ఓట్స్ అనేది ఆన్లైన్లోనే చేయటానికి కష్టం, ఆన్లైన్లో చేయలేరు, లేదా ఎవరైనా మెంబర్ పబ్లిక్లో చేయటానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఫ్యాక్ట్ చెక్ రిలీజ్ చేసింది. 2023లోనే ఇట్లాంటిది అనుమానం వచ్చి ఎలక్షన్ కమిషన్ సిఐడికి ఎంక్వైరీ చేయమని చెప్పింది. రాహుల్ గాంధీ మాత్రం కాంగ్రెస్ పార్టీ సిఐడికి 18 నెలల నుంచి సిఐడి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదని రాహుల్ గాంధీ చెప్తున్న నిజమే లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషనే ఎవరు ట్రై చేశారు ఫేక్ అటెంప్ట్స్ ద్వారా ఈ డిలీషన్ ఆఫ్ ఓట్స్ దాని మీద ఎంక్వైరీ అని వేసిందే ఎలక్షన్ కమిషన్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వేసినట్టుగా చెప్తున్నాడు. సిఐడి కూడా ఒక్కడుగు ముందుకేయట్లేదు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సిఐడి స్టేట్కి సంబంధించింది. సో ఆ కేసు అక్కడ ఆగిపోయింది. కానీ రాహుల్ గాంధీ మాకెక్కడా కూడా సిఐడికి 18 నెలల నుంచి మేము ప్రయత్నిస్తున్నామంటూ కూడా దేశ జనాల్ని ఒక అబద్ధపు ప్రచారంలో నెట్టడానికి ప్రయత్నించాడు గురువారం నాడు ప్రెస్ మీట్లో. ఆయన చెప్పిన దానిలో ఎక్కడా కూడా సంబంధం లేదు, నిజం లేదు. ఆఖరికి ఒక జర్నలిస్టు మరి ఎలక్షన్ కమిషన్ మీరు చెప్తున్న దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు కదా, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు కదా అంటే, అబ్బే నేను ఇలాంటివి ఏం చేయను, నేను ప్రతిపక్ష నాయకుడిని, నేను డెమోక్రసీ గురించే మాట్లాడతాను ఇదే అని చెప్పి తప్పించుకుంటమే. ఈయన మొదటి నుంచి అలవాటే అన్ని ఎలిగేషన్స్ చేయటం, ప్రెస్ మీట్ పెట్టి. ఎలక్షన్ కమిషన్ ఒక ఓత్ కింద ఎఫిడవిట్ ఇమ్మంటే ఈ రోజుకు కూడా ఇవ్వని వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు, అబద్ధమైతే ఆయనకి జైలు శిక్ష పడుతుందని తెలుసు. క్లియర్ కట్గా ఆయన తీసుకొచ్చిన 3 ఎలిగేషన్స్ గురువారం ప్రెస్ మీట్లో ఫెయిల్ అయినాయి. ఒకటి అలంద్ నియోజకవర్గంలో డిలీషన్ ఆఫ్ ఓట్స్ అని 6000 ఓట్లు, అది ఫేకు. కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే సిఐడి ఎంక్వైరీ ఇదంతా ఫేకు. ఎందుకంటే ఈసీఐఏ సిఐడి ఎంక్వైరీ కోరింది, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది జ్ఞానేష్ కుమార్ అసలు 2022, 23లో ఎక్కడా కూడా ఆయన ఎలక్షన్ కమిషనర్ కింద లేడు. 4వది ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా ఫైనల్ చేసి అంత క్లియర్ అన్నాకే ఫైనల్గా రోల్ అవుతుంది ఓటర్స్ లిస్టు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆఫీసర్స్ ఏం చేశారు, పడుకున్నారా ఇప్పటిదాకా అనేది చెప్పాలి. అన్నిటికన్నా ఫుల్గా ఎక్స్పోజ్ చేసుకున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీని కూడా. ఈ ఓట్ చోరీ ఇప్పటిది కాదు, 10-15 సంవత్సరాల కిందటిదే. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటివి స్టార్ట్ చేశారన్నది చాలా క్లియర్గా ఆయన బయటపడిపోయాడు. సో రాహుల్ గాంధీ ఇంకా కొత్త టాపిక్, దీన్ని జనాలకు కూడా విసుకొచ్చింది. కానీ రాహుల్ గాంధీ ఇంటెన్షన్ అయితే క్లియర్ కనబడుతోంది, చాలా క్లియర్. ఆయన ఎంతసేపటికి దళితులు, బీసీలు, ఓబీసీలు, మైనారిటీ పదే 2023 నుంచి ఇదే మాట్లాడుతున్నాడు. ఇదంతా ఆయన ఓట్ బ్యాంక్ అని చెప్పుకుంటున్నాడు. యువతను రెచ్చగొట్టాలి, సేమ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ ఇంటెన్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సివిల్ వార్లోకి తీసుకురావాలి. కానీ భారతదేశ యూత్ అన్నీ అర్థమవుతున్న అన్నీ చూస్తున్నారు. ఇలాంటి వాటి ఎలిగేషన్స్కి రెచ్చగొట్టే ప్రసంగాలకి
ఎక్కడా కూడా భారతదేశ యువత ఆ ట్రాప్లో పడదు అనేది రాహుల్ గాంధీ మర్చిపోతున్నాడు. ఎలక్షన్ ఈ సార్ ప్రాసెస్సు, లేకపోతే డూప్లికేట్ ఓటర్సు, ఎడిషన్ ఆఫ్ ఓటర్సు, డిలీషన్ ఆఫ్ ఓటర్సు, ఈ సబ్జెక్ట్ని విని విని జనాలకు విసుకొచ్చింది. లేకపోతే ఈ రెడ్ బుక్ పట్టుకొని కాన్స్టిట్యూషను ఇదంతా కూడా రాహుల్ గాంధీకి ఎక్కడా కూడా ప్రస్తుతం ఇలాంటి చెప్తున్న కొద్దీ పార్టీ నెగిటివే, ప్రజల్లోకి ఇంకా నెగిటివ్గానే వెళ్తుంది. ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వలన పర్వాలేదు, ఇంకో 15-20 సంవత్సరాలు మేము అపోజిషన్లో కూర్చుంటానికి రెడీ అంటే భారతదేశ ప్రజలు కూడా అట్లాగే కూర్చోబెట్టడానికే సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్తో రాజ్యాంగానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ని మీరు ఫేక్ ఎలిగేషన్స్తో దెబ్బకొట్టాలని చూసి యువతను రెచ్చగొట్టాలని చూస్తే ఎక్కడ వర్కౌట్ అయితే అయ్యేట్టు మాత్రం కనబట్టలేదు భారతదేశంలో. థ్యాంక్ యూ.